నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యల్ని వీలైనంత త్వరగా 3 నెలల్లోపు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో న్యాయస్థానమే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని తేల్చెప్పింది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలని సూచించింది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ పార్టీ సభ్యులపై సకాలంలో అనర్హత విధించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ముగ్గురి పిటిషన్లపై ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో 3 నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు ధర్మాసనం సూచించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదే సమయంలో ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అనర్హత పిటిషన్లు దాఖలైన ఎమ్మెల్యేల్లో ఎవరూ స్పీకర్ మొదలుపెట్టిన ప్రక్రియలో గడువు ఇంకా ఇవ్వాలని అడగడానికి అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించింది. ఈ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసిందని అభిప్రాయపడింది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణాయక అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రైబ్యునల్ గా వ్యవహరిస్తారని వివరించింది. స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరని తీర్పులో అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు తీర్పులో పేర్కొన్న ధర్మాసనం ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారని వ్యాఖ్యానించింది. ఇది దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలని జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ ఏళ్లకేళ్లు సాగడం వల్ల అది అర్ధరహితంగా మారుతుందని పేర్కొంది. ఇది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రాన్ని తలపిస్తోందన్న ధర్మాసనం ప్రజాస్వామ్యానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని, దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్న సీజేఐ జస్టిస్ గవాయ్, రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీల వ్యవహారంలో అనర్హత పిటిషన్లపై అప్పటి స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. అప్పుడు జాప్యాన్ని నివారించవచ్చని పేర్కొన్న ధర్మాసనం పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే కట్టబెట్టారని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 136, 226, 227 అధికరణలకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొంది. పార్లమెంటు మాత్రమే ఇలాంటి విషయాలపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. సత్యమేవ జయతే అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా చూస్తున్నందుకు సీజేఐకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు 3 నెలల సమయం ఉందన్నారు. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద గౌడ్ కూడా సుప్రీంకోర్టు తీర్పును సమర్థించారు. పార్టీ ఫిరాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, స్పీకర్కు సుప్రీంకోర్టు కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సభా హక్కుల్ని కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందంటున్న బీఆర్ఎస్ నాయకులు ముందు తీర్పును చదువుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే అనర్హతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను సుప్రీంకోర్టు పక్కన పెట్టిందని దయాకర్ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్దని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతామని దయాకర్ అన్నారు. తెలంగాణ హైకోర్టులో మరో 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్లతో ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది న్యాయమూర్తులు ఉంటే 4 కొత్తవారి చేరికతో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళం డీజీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్కి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోర్టు ముందు లొంగిపోవడానికి 3 వారాల సమయం ఇచ్చింది. సంజయ్ కస్టడీ కోసం మ్యాజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో బెయిల్ కోసం సంజయ్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఐపీఎస్ సంజయ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక విభాగం డీజీగా పనిచేసిన సమయంలో ఆయన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నిర్ధారించినట్లు కోర్టుకు వివరాలు అందించింది. దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలతో పూర్తి వివరాల్ని ప్రభుత్వం కోర్టుకు అందించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించగానే హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని తెలిపింది. ఈ వాదనలు విన్న కోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై విచారణ సమయంలో సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు 49 పేజీల తీర్పు రాయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే హైకోర్టు ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో జప్తు చేసిన సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు సిట్ అధికారులను ఆదేశించింది. ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని సూచించింది. శంషాబాద్ కాచారంలో నిన్న సిట్ జప్తు చేసిన 11 కోట్ల రూపాయల నగదును ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయంలో ఉంచారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ముంబై వెళ్లింది. మద్యం ముడుపుల నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు గుర్తించిన సిట్ ఆ కంపెనీల వివరాల్ని ఆరా తీసేందుకే ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అదుపులో ఉన్న పురుషోత్తం వరుణ్ నుంచి కీలక విషయాలు సిట్ రాబడుతోంది. వరుణ్ ఇచ్చిన సమాచారంపైనే హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్ లో దాచిన మద్యం ముడుపుల నగదు 11 కోట్ల రూపాయల్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దరిసలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ 2,000 రూపాయలతో పాటే అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తంగా 3 విడతలుగా 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. అందులో కేంద్రం ఇచ్చే 6,000 సాయం, రాష్ట్ర వాటాగా మరో 14,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏపీలోని 46,85,838 మంది రైతులకు అన్నదాత సుఖీభవతో లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏపీ సర్కారు 2,343 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఔషధ మొక్కల్ని నాటడం సహా అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ట్రంక్, ఎల్పీఎస్ సహా ఇతర అనుబంధ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్పై అధికారులతో సీఎం చర్చించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని చెప్పారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా తీర్చిదిద్దాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, ఇతర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలు సహా విధానపర నిర్ణయాలకు సంబంధించి విచారణ చేసిన కమిషన్ విచారణ నివేదికను సిద్ధం చేసింది. నివేదిక 3 సంపుటాల్లో 650 పేజీలకు పైగా ఉంది. 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లోని విధి విధానాలకు అనుగుణంగా ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇతరుల్ని కమిషన్ విచారణ చేసింది. రీ ఇంజనీరింగ్ మొదలు ఆనకట్టల డిజైన్, లొకేషన్, నిర్మాణం, నాణ్యత నిర్వహణ సంబంధిత అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. టెండర్ ప్రక్రియ, అంచనాల పెంపు, చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్ తదితరాలపై విచారణ చేసింది. కమిషన్ గడువు నేటితో ముగుస్తున్న తరుణంలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా బీఆర్కే భవన్కు వచ్చి జస్టిస్ పీసీ ఘోష్ నుంచి నివేదిక ప్రతిని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించనున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టి తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. సైకిల్ ఎక్కి కాసేపు హడావిడి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన బాలకృష్ణకు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తాను రోజు పార్లమెంటుకు వచ్చే సైకిల్ చూపించారు. అది చూసిన బాలకృష్ణ అదే సైకిల్పై కాసేపు సందడి చేశారు. అనంతరం మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞాపనలు అందించారు. అనంతరం పార్టీ ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మ్యాజిస్ట్రేట్ 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఇటీవల జరిగిన పరిణామాలపై మరింత సమాచారాన్ని రాబట్టాలంటే డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిపై మ్యాజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ శివార్లో అటవీ శాఖ అధికారుల్ని 20 రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు మంచిర్యాల ట్రిక్ పార్క్లో ఈ తెల్లవారుజామున బోనులో చిక్కింది. కొద్ది రోజులుగా మృగవాణి పార్క్, గ్రేహౌండ్స్ ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు, గ్రేహౌండ్స్ గస్తీ పోలీసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోని సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించిన అధికారులు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. చిరుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు దాన్ని నేరుగా జూలాజికల్ పార్కుకు తరలించారు. అది పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారి సూచనల మేరకు అమరాబాద్ లేదా ఆదిలాబాద్లోని అడవిలో వదిలిపెడతామని జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో 7 నిందితుల్ని ముంబైలోని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. మాలేగావ్లో బైక్లోనే బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయిందని పేర్కొంది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్కు సొంత బైక్ ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది. మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని వివరించింది. ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, డీఎన్ఏ నమూనాల్ని సేకరించలేదని తెలిపింది. నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు, కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో తీవ్రవాద నిరోధక చట్టం చేర్చడానికి వీల్లేదని, అది చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది. 2008 సెప్టెంబర్ 29న మాలేగావ్లో మసీదు వద్ద పార్క్ చేసిన బైకులో బాంబు పేలి 6 చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ని నిందితులుగా ఉన్నారు. 17 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై సాధ్వి ప్రజ్ఞా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన విజయం కాదని, కాషాయ వస్త్రం ధరించిన ప్రతి ఒక్కరి విజయమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసులో తొలిసారిగా ఎముకలు లభ్యమయ్యాయి. ఫిర్యాదుదారుడు చూపించిన మొదటి 5 ప్రాంతాల్లో సిట్ బృందం 2 రోజులు తవ్వకాలు చేపట్టగా ఎలాంటి మానవ అవశేషాలు లభించలేదు. 6వ ప్రాంతంలో ఇవాళ తవ్వకాలు జరపగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. వాటిని సేకరించిన సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో వాటి వయసు, లింగం, ఎప్పుడు పాతిపెట్టారనే అంశాలపై పరీక్షలు జరపనున్నారు. ఫోరెన్సిక్ ఫలితాల తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించని ఈ కేసులో దొరికిన ఎముకలు అత్యంత కీలకం కానున్నాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే లభ్యమైన ఎముకలు మగవారిపై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ఫిర్యాదుదారుడు చెప్పిన మిగతా ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరిపిన తర్వాతే ఈ కేసు కొలిక్కి రానుందని వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అమిత్ షా అద్భుతంగా జవాబిచ్చారని కొనియాడారు. జాతీయ భద్రత, తీవ్రవాదం పోరులో ప్రభుత్వ నిబద్ధతను విపులంగా చెప్పారని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగం అసాధారణమని మోదీ పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్తున్న భారత కృషిని జయశంకర్ వివరించారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్కు గట్టి జవాబు ఎలా ఇచ్చింది, భారత పౌరుల భద్రత కోసం ప్రభుత్వం చేసిన కృషిని విదేశాంగ మంత్రి వివరించారని మోదీ పేర్కొన్నారు.